నల్లమలలో సలేశ్వర జాతర వైభవంగా సాగుతోంది. సలేశ్వర లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శివనామ స్మరణతో దండకారణ్యం మారుమోగుతుంది. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాలు, కనువిందు చేసే జంతువులు, పక్షుల కిలకిల రావాలు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర వైభవంగా సాగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ అభయారణ్యంలో ఎత్తైన కొండల నడుమ కొలువైన పురాతన సలేశ్వర క్షేత్రానికి భక్తులు క్యూ కట్టారు. చైత్ర పూర్ణిమ సందర్భంగా 3 రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఎవ్రీ 3 years నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడికి సలేశ్వరం జాతర అంటే చాలా ఇష్టంతో వస్తున్నాం. మేము రావాలనుకోకుండానే వచ్చేస్తున్నాం. అది మాకు టైమింగ్ అట్లా కుదిరిపోతుంది ఇక్కడ. అదొకటి ప్లస్ ఈరోజు పుణ్యం కావడంతో జనాలు చాలా వస్తారు నైట్ వరకు. అట్లా అని మార్నింగ్ వచ్చేసి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ చాలా బాగుంది వ్యూ. అవి ప్రతి ఒక్కటి బాగుంటుంది, మనకు నచ్చే విధంగా ఉంటుంది. అక్కడ సేమ్ అమర్నాథ్, కేదార్నాథ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఒక కూలు మంచు తప్ప మిగతా మొత్తం యాజ్ ఇస్ సేమ్ టు సేమ్ ఉంటుంది. సలేశ్వరం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రం. ఎందుకంటే కొండల నడమ లింగం అక్కడ వెలిసిందంటే ఆ శివయ్య అసలు ఎలా వెలిచినాడు స్వయంభుగా వెలిచినాడు. స్వయంభుగా అక్కడ ఎలా వెలిచాడో ఎన్ని తరాలైందో తెలియదు. మేమైతే గత 10 సంవత్సరాల నుంచి పోతున్నాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణం, అది కొండలు. చాలా అసలు ఎక్కడ లక్షలు పెట్టిపోయినా అటువంటి ప్రశాంతత లేదు. చాలా బ్రహ్మాండంగా ఉందని, చాలా చూడాల్సిన ప్రదేశం. అమర్నాథ్ యాత్ర, కేదార్నాథ్ యాత్ర చాలా ఖర్చులు పెట్టిపోతారు, కానీ ఈడ చాలా పవిత్రంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటే ఏదైనా అనుకున్నది కలుగుతుంది. మన్ననూరు అటవీ రేంజ్ పరిధిలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో దాదాపు 34 కిలోమీటర్లు అడవిలో వాహనాల్లో ప్రయాణిస్తారు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు కొండలు, లోయల్లో ట్రెక్కింగ్ తో క్షేత్రానికి చేరుకుంటున్నారు. లింగమయ్య స్వామిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేము 20 ఏళ్ళ దాకా వస్తున్నాము సలేశ్వరం లింగమయ్య స్వామికి. కోరిన కోరికలు తీరుతున్నాయి, కానీ వెళ్ళే దారి మాత్రం మంచిగా లేదు. చాలా ఇబ్బంది ఉంది, ప్రమాదంగా ఉంది. మంచిగా దేవుడు పోయిన వాళ్ళకు బాగా దర్శనం అవుతున్నాడు, కానీ రాళ్ళుల్లా దారిలా మంది ఎక్కువ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడడంలా ఆడ వచ్చే జలపాత్ర నీళ్లు చాలా సంతోషంగా ఉన్నవి. మాకు చాలా తానాలు చేసి కూడా దర్శనం మంచిగా దేవుడు అవుతున్నాడు, కానీ పట్టి మంచిగా అనారోగ్యాలు కూడా మంచిగా అవుతున్నవి. ఇక్కడికి సలేశ్వరం యాత్రకు వస్తున్నాము. అద్భుతమైన క్షేత్రము. ఇంకోటి మంచి వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. మనం చూడదగ్గ ప్రదేశము. నేను ప్రతి సంవత్సరం దగ్గర 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను వస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సదుపాయాలు కూడా మన ప్రభుత్వం అన్ని విధాలుగా సదుపాయం కలెక్టర్ కానీ చేస్తున్నారు. మేము దర్శనం చేసుకొని ఇప్పుడు వచ్చేసాము ఇక్కడికి. ఇది మరో అమర్నాథ్ యాత్ర లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రావచ్చు, చూడవచ్చు, వెళ్ళొచ్చు. దగ్గర కింద లోయలోకి 7 కిలోమీటర్ల దగ్గర మనం వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఒక మంచి అనుభూతమైన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడికి